లైఫ్ లో గడిపే ప్రతి నిమిషం కష్టాలతో ఉంటున్నప్పుడు మన మనసులో ఏమనిపిస్తుందో తెలుసా? నా లైఫ్ ని దేవుడు ఎందుకు ఇంత చండాలంగా డిజైన్ చేశాడని. ఎందుకన్నా దేవుడు నా బాధల్ని పట్టించుకోడు, అలాగే ఆ ప్రాబ్లమ్స్ ని కనీసం తగ్గించడానికి కూడా ఎందుకు ట్రై చేయడు అని దేవుడి మీద చిరాకు పడుతుంటాం. ఇలాంటి టైంలో మనందరం ఒక గొప్ప విషయాన్ని మర్చిపోతున్నాం. అదేంటంటే కష్టాలు, సమస్యలు అనేవి మనల్ని పరీక్షిస్తుంటాయి. అలాగే ఆ పరీక్ష జరిగే టైంలో టీచర్ ఎవరో తెలుసా? మౌనం. అవును, మీరు విన్నది నిజమే. మౌనం మాత్రమే జీవితంలో ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ని ఎలా దూరం చేయాలో నేర్పిస్తుంది. అందుకనే చెప్తున్నా, ఎప్పుడు కూడా మీకు ఎదురయ్యే కష్టమైన ప్రాబ్లమ్స్ ని చూసి గాబరా పడొద్దు. ప్రతి కష్టమైన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ చిన్నగానే ఉంటుంది. ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటాయి. ఒకసారి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయాక మీ లైఫ్ చాలా అందంగా, ఆనందంగా మారిపోతుంది. గైస్, మీ ఊపిరి కొట్టుకునే వరకు ఈ మాట మాత్రం గుర్తుంచుకోండి. ఏదైతే ఈజీగా దొరికేస్తుందో వాటికి మనుషులు పెద్దగా విలువ ఇవ్వరు. అది ఆస్తిపాస్తులైనా సరే కానివ్వండి, పరువు మర్యాదలైనా కానివ్వండి, ఆఖరికి ప్రేమ అయినా సరే. సింపుల్ గా కావాలి అనుకోగానే దొరికేస్తే వాటి వాల్యూ ఎవరికి తెలీదు. అందుకే నీకు ఆ విలువ తెలియపించడానికే దేవుడు నీకు పరీక్షలు పెడుతుంటాడు, కష్టాలు ఇస్తుంటాడు. గైస్, మీతో ఏదైతే ప్రెజెంట్ ఉంటుందో వాటికి విలువిస్తూ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఈ జనరేషన్ లో బ్రాండెడ్ షూస్ లేవని ఇంట్లో గొడవలు పడుతుంటారు కొంతమంది. బహుశా వాళ్ళ కంటికి కనబడిన విషయం ఏంటంటే బ్రాండెడ్ షూస్ కాదు కదా, కనీసం కాళ్ళకి చెప్పులు కూడా కొనుక్కునే స్థాయి లేని వాళ్ళు ఉన్నారు. ఇంకా డీప్ గా చెప్పాలంటే కొంతమందికి కాళ్ళు కూడా లేవు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ బాధకి పరిష్కారం ఏంటి? ఆలోచించండి. గైస్, ప్రపంచంలోనే నమ్మలేని నిజం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ఎప్పటి వరకైతే మీతో ఉంటున్న వాళ్ళకి నచ్చినట్టుగా మీరు వాళ్ళతో ఉంటారో అప్పటి వరకే మీరు వారి ముందు మంచి అనిపించుకుంటారు. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున నీకు నచ్చింది చేసి అది వాళ్ళకి నచ్చకపోతే మాత్రం ఈ మంచివాడు చెడ్డవాడుగా మారిపోతాడు. లోకం కంటికి మీ మంచి చెడు కింద మారిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏది నచ్చితే అది, వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యాలి. లేకపోతే ఈ మిగతా వాళ్ళందరూ కలిసి కోలుకోలేనంత దుఃఖ పెడతారు. నీకు నచ్చింది చేసేటప్పుడు దూరం అయిపోతున్న వాళ్ళ కోసం పట్టించుకోవద్దు. ఉండే వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉండరు, అంతే. చెత్త మనుషులతో ఉంటూ వాళ్ళ పొగడతలు వింటూ బ్రతికే కంట నిజాయితీగా, తెలివిగా, మంచిగా ఉండే వాళ్ళతో తిట్లు తింటూ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది కూడా ఎన్నో రెట్లు బెటర్. ఎందుకంటే చెత్తవాడు చెడుని కూడా ఎంకరేజ్ చేస్తాడు, మంచివాడు చెడు జరిగిన చోట ఉండడు, అలాగే తన తోటి మనుషుల్ని ఉండనివ్వడు. అందుకే మంచి వాళ్ళతో ఉంటే లైఫ్ గ్రో అవుతుందో లేదో తెలియదు, కానీ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే 100% లైఫ్ అయితే పాడైపోకుండా క్లీన్ గా ఉంటుంది. గైస్, లైఫ్ అనేది గాలికి తిరగడానికి కాదు, ప్రతిసారి ఓడిపోవడానికి కాదు, చేంజెస్ చేస్తూ మార్చుకోవడానికి, డే బై డే ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఏదైనా కొత్తగా సమస్య వస్తే కంగారు పడొద్దు, ఆ ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేయండి హ్యాపీగా. ఏదైనా కొన్ని లైఫ్ చేంజెస్ చేస్తున్నప్పుడు అయితే సక్సెస్ వస్తుంది, లేదా సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడే గుణపాఠం నేర్పిస్తుంది. ఫైనల్ గా మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నా వల్ల కాదు అని తప్పించుకోవడానికి 1000 మార్గాలు ఉండొచ్చు, కానీ చెయ్యాలని బలంగా ఫిక్స్ అయితే కేవలం గుండెల్లో కసి, తపన ఉంటే చాలు. 25 ఏళ్ళు నిండకుండానే మార్క్ జూకర్బర్గ్ బిలియనియర్ అవ్వగలిగాడంటే మీరు కూడా మీకుండే టాలెంట్ తో మీ ఫీల్డ్ లో గ్రో అవ్వగలరేమో, ఎవరికి తెలుసు. సక్సెస్ ఎప్పుడు వయసు చూసి రాదు, నీలో ఉండే దమ్ము, ధైర్యం, కసి, టాలెంట్ చూసి నీ దగ్గరకు వస్తుంది. సక్సెస్ పొందాలంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మోటివేటెడ్ గా ఉండడం, పాజిటివ్ గా ఆలోచించడం. ఈ వీడియోలో చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే వెంటనే కమెంట్ చేసి మీ ఒపీనియన్ తెలియపించండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇలాంటి మంచి మోటివేషనల్ వీడియోలో కలుద్దాం. జై హింద్.